శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని సదాశివపేట మున్సిపల్ వైస్ చైర్మన్ చింతగోపాల్ అన్నారు. గురువారం సదాశివపేట పురపాలక సంఘ కార్యాలయంలో గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మండపాల నిర్వాహకుల సమక్షంలో వైస్ చైర్మన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉత్సవ సమితి సభ్యులు తమ సూచనలు, అభిప్రాయాలను తెలియజేశారు. రోడ్డు మరమ్మతులు, విద్యుత్ శోభాయాత్ర సమయంలో ఉండే సమస్యలపై చర్చించారు. పండుగలను సామరస్యంగా నిర్వహించుకుందామని, పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ చింతగోపాల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే పురపాలక సంఘం ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమా, కౌన్సిలర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రజలు సహకరించాలి, మరి మండపాల ఏదైతే భక్తులు ఉంటారో వాళ్ళు సహకరించాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతుందని ప్రతిసారి కూడా మున్సిపల్ తరఫున ఏదైతే ఇప్పుడు వినాయకులను పూజలు చేయడం కానీ, రిసీవ్ చేసుకోవడం కానీ, మరి అక్కడ స్టేజ్ కార్యక్రమం కానీ, మరి ట్రైన్లు కానీ, ఎక్కడైతే విద్యుత్ అయినప్పుడు మనం ఆ యొక్క పరికరం మన దగ్గర ఉంటే ఈజీగా పైన లేదనుకో మొత్తం శాస్త్రం గిట్ అయిపోయి మొత్తం కాలిపోయే అవకాశం ఉంటుంది. చెప్తున్నాను నేను, ఎవరైతే విగ్రహాన్ని పెడుతూ ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకొని మనకు దొరుకుతుంది గంజిలో పోయడానికి నయనానందంగా జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి రాజకీయ పరంగా కావచ్చు, మతాల పరంగా కావచ్చు, కులాల పరంగా కావచ్చు, సంఘటితంగా చేసి సదాశివపేటలో మరి జరిగేటువంటి కార్యక్రమం. దీనికి ఇంతకుముందు వైస్ చైర్మన్ గారు చెప్పారు, పాండప్ప గారి యొక్క అధ్యక్షత జరిగింది. వారు ఆరోగ్యరీత్యా మెత్తైన తర్వాత ఒక కమిటీ ఏర్పడి పాండురంగ రెడ్డి ఇంకా చాలామంది మిత్రులు దీంట్లో ముందుండి ఉత్సవ కమిటీ పేరు మీద జరిగేదానికి రామందిలో ఒక డ్రా సిస్టమ్ పెట్టేసి ఒకటి నుంచి 2 మెంబర్స్ ప్రకారం పెట్టినట్టయితే ఎవరు వచ్చినా రాకున్నా ఒక టైం అనేది ఉత్సవ కమిటీ చెప్తుంది. ఆ టైం వరకు వచ్చేటువంటి వారికి, క్రమశిక్షణలో ఉన్నటువంటి వారికి నెంబర్ వైజ్గా పంపించడం, టైం కానటువంటి వారికి ఎవరితో వస్తారో వాళ్ళు ముందు పంపడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది కాకుండా అందరూ కలిసిమెలిసిగా చేసినటువంటి కార్యక్రమంలో సదాశివపేట ముందుండి పురపాలక సంఘం యొక్క కార్యక్రమం చేయడానికి సహకారం తీసుకున్నాం. ఎప్పుడైనా సరే విద్యుత్ సంఘం వాళ్ళు తీసుకున్నాం, అభివృద్ధి తీసుకున్నాం. దీనిలో డబ్బులు ఉత్సవాన్ని తయారు చేసుకుని సంఘం ఆర్సీఎ సైన్స్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో తప్పకూడదు. కారణం ఏంటంటే ప్రజలు కానీ, కూర్చోబెట్టిన వాళ్ళు కానీ సహకరించే విధానం లేనప్పుడు చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరు ముందు కాకుండా దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలంటే ప్రత్యేకంగా చెప్తున్నా, ముందుంటే చెప్తున్నా, ఏంటంటే అందరినీ సమయం చేయాలి. అలా ఎటువంటి రాజకీయ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ కావద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అక్కడ నాలుగు పెట్టుకోవాలి అనేది ఒకటి ఉంటుందంట ఆ సమయంలో. అది ఎందుకుంటుంది అంటే నేను వచ్చినందుకు నేను ఏదో చేసినాను, కాకపోతే అందరూ అలా మంచి జరగాలని, శాంతి నెలకొల్పాలని ఉద్దేశం ఉంటుంది. కాబట్టి మనకున్న గణేష్ వచ్చిన కట్టపైన ముందుగా ఉన్న గుంతలని మొదలుతో కూర్చడం, అక్కడ మొత్తం కూడా లైటింగ్ LED లైట్లు ఏర్పాటు చేయడం, అక్కడ 3 క్రేన్లు ఏర్పాటు చేయడం. అది ఏదైనా రిపేర్ వస్తే ఆ స్టాండ్ బైలో ఉన్న వాటిని వాడుకోవడానికి. మరి అక్కడ మొబైల్ టాయిలెట్ ఫెసిలిటీ, ఎవరన్నా లేడీస్ కానీ వాళ్ళు వచ్చినప్పుడు మొబైల్ టాయిలెట్ ఉంటుంది లేడీస్ వాడుకోవడానికి. అక్కడ కంప్లీట్ శానిటేషన్ క్లీనింగ్ కానీ, అక్కడ చెట్లు, గడ్డి, పొదలు ఏమున్నా కానీ అంతా కూడా క్లీన్ చేపిస్తాము. అలానే వాటర్ ఫెసిలిటీ, అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తాము. అలానే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంటిమేట్ చేసి గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేయిస్తాము. పొరపాటున ఏదన్నా జరగకూడని సంఘటన జరిగి జారి పడ్డా కానీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.